తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఆ కొలెస్ట్రాల్ రోల్ ఏంటి మన బాడీలో? కొలెస్ట్రాల్ లేకపోతే గంట బతకం మనం. హైయెస్ట్ కొలెస్ట్రాల్ మనం తినేది కాదు, మన బాడీయే తయారు చేసుకుంటుంది. 75% ఆఫ్ ద కొలెస్ట్రాల్. కమింగ్ టు డిస్లిపిడిమియా, అసలు ఏంటి టర్మ్? హార్ట్ స్ట్రోక్స్, డయాబెటీస్, బీపీ ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి జెనెటికల్గా ఫాదర్కి మదర్కి వీళ్ళకంటే గో ఫర్ రెగ్యులర్ చెకప్ అని చెప్తాం. వాకింగ్ చేయాలా, లేకపోతే జిమ్ చేయాలా, లేకపోతే వాకింగే సరిపోతుందా? ఒక 40sలో ఏమవుతుందంటే ఎవ్రీ డే వీ లూజ్ మజిల్. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 1% ఆఫ్ ద మజిల్ తగ్గిపోతుంది ప్రతి మనిషిలో, మీరు ఏం చేయకపోయినా. సో అండ్ ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది జనరల్లీ ఏ ఏజ్ నుంచి మనం తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు? చిన్నగా ఉన్నప్పుడే మనం అడ్రస్ చేయొచ్చండి ఏదైనా సరే. లేదనుకోండి అది చాలా పెద్దగా, మనం ఈ మధ్య కాలంలో చాలా సెలబ్రిటీస్ చూస్తున్నాం. లైక్ ఈ మధ్య ఫిష్ వెంకట్ గారు అని, సో వాళ్ళ వైఫ్ కూడా మాటల్లో విన్నాం చాలా. అంటే హాయ్ హలో, వెల్కమ్ టు ఆదాన్ హెల్త్. నేను చైత్య. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. అదే డిస్లిపిడిమియా, అంటే కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్సెస్ అనమాట. మనం దీన్ని కనుక ఇగ్నోర్ చేసాము అని అంటే మన హార్ట్ హెల్త్ డేంజర్లో ఉన్నట్లే. సో ఈరోజు నేను కొలెస్ట్రాల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. కొలెస్ట్రాల్ని మనం న్యాచురల్ ఫుడ్తోనే కంట్రోల్ చేసుకోవచ్చా? వర్కౌట్ కూడా దీనికి హెల్ప్ అవుతుందా? మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ కూడా మనం ఈరోజు ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అయినటువంటి వినయ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఓకే సార్. సార్, రీసెంట్గా ఒక స్టడీ అయితే రిలీజ్ అయిందనమాట, డిస్లిపిడిమియా అనే ఒక దాని మీద. సో అది ఏంటి అని చూస్తే ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ కొలెస్ట్రాల్ అనమాట. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఎందుకు ఈ కొలెస్ట్రాల్ గురించి మనం సపరేట్గా ఒక పాడ్కాస్ట్ చేయకూడదు అంటే. సో అసలు చెప్పండి సార్, అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఆ కొలెస్ట్రాల్ రోల్ ఏంటి మన బాడీలో? కొలెస్ట్రాల్ అన్నది అంటే ఈ మధ్య చాలా ట్రెండింగ్ టాపిక్. ఈ మధ్య కాదు, ఎప్పటి నుంచో అది ట్రెండింగ్ టాపిక్. అండ్ అట్ ద సేమ్ టైం అది ఒక బిజినెస్ పాయింట్ కూడా చాలా కార్పొరేట్స్కి కూడా మారింది. ఇప్పుడే కాదు, కొన్ని తరాల నుంచి జరుగుతూనే ఉంది మనకి. సో యాక్చువల్ కొలెస్ట్రాల్ నిజంగా చెప్పాలంటే మనం దాన్ని చాలా విలన్ అని అనుకుంటారు చాలా మంది. నాట్ ఎట్ ఆల్ విలన్, బికాస్ కొలెస్ట్రాల్ లేకపోతే గంట బతకం మనం. అవునా? కొలెస్ట్రాల్. సో అండ్ కొలెస్ట్రాల్ని మళ్ళీ మనం అంటే డీటెయిల్గా చూస్తే హైయెస్ట్ కొలెస్ట్రాల్ మనం తినేది కాదు, మన బాడీయే తయారు చేసుకుంటుంది. 75% ఆఫ్ ద కొలెస్ట్రాల్ మన బాడీలో ఉండేది బాడీ తయారు చేసుకున్నదే. 25% మాత్రమే బయట నుంచి వస్తుంది, అంతే. సో అండ్ ఈ కొలెస్ట్రాల్ని కూడా బ్యాడ్ అని గుడ్ అని మనం క్లాసిఫై చేసుకుంటాం జనరల్లీ. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని, ట్రైగ్లిజరైడ్స్ అని చాలా రకాలుగా ఉన్నాయి. సో అవి కూడా ఇన్ డెప్త్గా చూస్తే ఏది కూడా సూపర్ బ్యాడ్ కాదు, బాడీలో తయారయ్యేది. కానీ మనం తీసుకునేది, మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్, వీటి వల్ల దాన్ని మనం మార్చేస్తున్నాం. ఏది కూడా బ్యాడ్ కాదు. నేచర్ ఇచ్చింది, దేవుడు మనకు బాడీలో తయారు చేసుకునే మెకానిజం ఏదైతే ఉందో అన్నీ మంచిదే. అండ్ కొలెస్ట్రాల్ మీకు తెలుసో లేదో, ప్రతిరోజు ఆల్మోస్ట్ 3000 mg ఆఫ్ కొలెస్ట్రాల్ బాడీలో తయారవుతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్, మీరు వాల్యూమ్ సైజ్ చూస్తే ఒక 14-15 గుడ్లు మీరు ఇలా పట్టుకుంటే ఎంత ఉంటుందో అంత కొలెస్ట్రాల్ తయారవుతుంది బాడీలో ప్రతిరోజు. సో అది తయారవ్వకపోతే మనం డెఫినెట్గా ఉన్నాం. సో ఖచ్చితంగా దాన్ని మనం బ్యాడ్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ నాట్ ద థింగ్. యాక్చువల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కాదు. కొలెస్ట్రాల్ని రైట్గా మనం ఉపయోగించుకోగలిగితే, రైట్గా దాన్ని షేప్లో పెట్టుకోగలిగితే, సో అది చాలా అద్భుతమైన హెల్త్ని మనకిస్తుంది. ఓకే సార్, అసలు కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది మన బాడీలో? ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? కొలెస్ట్రాల్ని యాజ్ మళ్ళీ క్లాసిఫై చేస్తే మనము దాన్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం, ట్రైగ్లిజరైడ్స్ అంటాము, అండ్ దాన్ని మళ్ళీ టోటల్ కొలెస్ట్రాల్ అంటారు. సో ఈ రెండు అంటే బేసిక్గా బయట ట్రెండింగ్గా అందరికీ బాగా తెలిసినది ఏది అంటే రెండు, ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటారు, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. దాన్ని ఎందుకు అంటారో కూడా నేను ఐ విల్ టెల్ రీజన్స్. సో ఈ హెచ్డిఎల్ అనేది ఏంటి అంటే మన బాడీలో నుంచి త్రూగా ఇట్ గోస్ టు ద లివర్, దాన్ని క్లీన్ చేయడానికి. సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని బేసికల్గా రా లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక స్వీపర్ అంటారు దాన్ని. ఇట్ స్వీప్స్ అవే ద బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. అంటే ఎల్డిఎల్ని అది కూడా డీప్గా దాంట్లో ఉన్న బ్యాడ్ని మాత్రమే. అండ్ ఎల్డిఎల్ని బ్యాడ్ అని ఎందుకు అంటారంటే అది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద లివర్. అండ్ వచ్చి ఆ లివర్, ఈ ఎల్డిఎల్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఎల్డిఎల్ ఈజ్ నాట్ వన్ థింగ్. సో ఎల్డిఎల్లో 2 రకాలు ఉంటాయి, టైప్ ఏ, టైప్ బి అంటాం.
సో టైప్ ఏ అంటే అది స్మాల్ డెన్సిటీ అంటాం, అండ్ టైప్ బి వచ్చేసి లార్జ్ బుయంట్ అంటారు దాన్ని. అంటే ఇది మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఈ టైప్ ఏ ఏదైతే స్మాల్ డెన్సిటీ ఉందో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మన ఆర్టరీస్లో ప్లేక్ ఫామ్ అయిపోతుంది అంటారు కదా, సో ప్లేక్ ఫామ్ అయిపోయి కొవ్వు ఫామ్ అయిపోయి బ్లాక్ అయిపోయింది, ఆర్టరీస్ బ్లాక్ అయిపోయినా అంటాం రా లాంగ్వేజ్లో. దానికి కారణం మేజర్ ఈ స్మాల్ డెన్సిటీ ఉన్న ఇదే అనమాట. అండ్ అదే లార్జ్ బ్యూయెంట్ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ లార్జ్ ఇన్ వాల్యూమ్ అండ్ చాలా అది తేలిగ్గా ఉంటుంది కాబట్టి అదేమి ప్లేక్ ఫామ్ అవ్వదు, ఆర్టరీస్లో దాన్ని చొచ్చుకోపోయి ప్లేక్ ఫామ్కి అది హెల్ప్ చేయదు. అండ్ బేసికలీ ఎల్డిఎల్ అంటేనే ఇట్ ఈస్ నాట్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటాం. అండ్ ఈవెన్ హెచ్డిఎల్ ఈజ్ ఆల్సో హై డెన్సిటీ లైపోప్రోటీన్స్, నాట్ అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అనకూడదు మనం దాన్ని. యాక్చువల్గా ప్రోటీన్స్ ఇవి మన ట్రాన్స్పోర్టేషన్కి చాలా హెల్ప్ చేస్తాయి బాడీ, మన లివర్ నుంచి అంటే దానికి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్కి ఉపయోగపడుతుంది. లైక్ బైల్ ప్రొడక్షన్లో కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది. అండ్ మన హార్మోన్స్ తయారయ్యేది, మేజర్ హార్మోన్స్ తయారయ్యేవన్నీ కూడా కొలెస్ట్రాల్ వల్లనే జరుగుతుంది. అండ్ మన నర్వస్ సిస్టమ్ మైలిన్ షీట్ అని ఉంటుంది, దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి కొలెస్ట్రాల్ అవసరం. మన సెల్ స్ట్రక్చర్ని జాగ్రత్తగా ఆ లిక్విఫై కాకుండా మెయింటైన్ చేయడానికి కొలెస్ట్రాల్ అవసరం. సో మీరు ఇట్లా నేమ్ ద థింగ్, కొలెస్ట్రాల్ ప్రతి దానికి అవసరం. అండ్ ఈ రెండిట్లో కూడా ఎల్డిఎల్ బ్యాడ్ అంటారు కదా చాలామంది, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా చాలామంది దాన్ని మొత్తం బ్యాడ్ అనుకుంటారు. నో, యూ షుడ్ గో ఫర్ అడ్వాన్స్ టెస్ట్. ఒకవేళ మీకు ఎల్డిఎల్ ఎక్కువ ఉంది అనుకుంటే అడ్వాన్స్డ్ లిపిడ్ ప్రొఫైల్ చేసుకుంటే ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉందో మనకు తెలుస్తుంది, టైప్ ఏనా టైప్ బీనా. దాన్ని బట్టి మనం వీ కెన్ టేక్ యాక్షన్. ఒకవేళ మంచిది ఎక్కువ ఉంది అనుకోండి, మనం వీ షుడ్ నాట్ స్ట్రైట్ అవే ట్రీట్ ఎల్డిఎల్ని తగ్గించడానికి ఆ మందులు ఈ మందులని అది వాడడం మంచిది కాదని చెప్తాను నేను. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏం జరుగుతుంది, ఎల్డిఎల్ ఎక్కువ ఉంది అని అంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఇచ్చేస్తారు. అండ్ ఇప్పటి వరకు చాలా మందిలో ఉన్న థింగ్ ఏంటంటే ఎల్డిఎల్ ఎక్కువ ఉంది అంటే దానివల్ల ఆర్టరీస్ బ్లాక్ అయిపోతాయి అని కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే దట్ ఈస్ నాట్ ద కల్ప్రిట్. ఎగ్జాక్ట్లీ ఎల్డిఎల్ని మొత్తానికి మనం బ్యాడ్ అనకూడదు, దాంట్లో ఉన్న ఏ టైప్ ఈస్ డామినేటింగ్ మీ బాడీలో, దాన్ని బట్టి మనం వీ కెన్ టేక్ ఎ డెసిషన్. సో అది మెడిసిన్ ఏంటి అన్నది యూ కెన్ గో విత్ యువర్ డాక్టర్ ఆర్ ఒక న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అలాగే ఎవరైనా ఉంటే మాత్రం నేను అడ్వైజ్ చేసేది ఏమంటే టాబ్లెట్ కాదు. ఇఫ్ దెర్ ఇస్ అ సిచ్యువేషన్, ఇప్పుడు ఆ మనిషి స్టేబుల్గా ఉన్నాడు, జస్ట్ ఒక పారామీటర్స్ అన్ని తీసుకున్నాడు, బయోమార్కర్స్ అన్ని, సో ప్రాబ్లం కనిపించింది, దాన్ని ఇంకొంచెం రూట్ లెవెల్లో మనం అనలైజ్ చేసి విల్ ట్రై టు రివర్స్ ఇట్ త్రూ ప్రాపర్ చేంజెస్, డైటరీ చేంజెస్ కావచ్చు, తన లైఫ్ స్టైల్లో ఇబ్బందిగా ఉంటే ఆ లైఫ్ స్టైల్ని మార్చడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసుకొని విల్ ట్రై టు రివర్స్ ఇట్. లేదు ఆ కండిషన్ అలాంటిది కాదు, లైక్ ఏదో ఇబ్బంది జరిగి హాస్పిటలైజ్డ్ అయినారు అంటే గో విత్ యువర్ డాక్టర్, బికాజ్ డాక్టర్ చెప్పినట్టుగా వింటూ మనం దాన్ని ట్రీట్ చేయడం మంచిదని చెప్తాం. ఓకే, కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఎక్కువ ఉంది అని అంటే మెడిసిన్స్ ఇస్తారు, కొంతమంది మెడిసిన్స్ని నెగ్లెక్ట్ కూడా చేస్తారు. సో మెడిసిన్ వల్ల ఆ ఎల్డిఎల్ని మనం తగ్గించవచ్చా? ఇది తగ్గించవచ్చా అంటే నేను ఇందాక చెప్పిన ఆన్సరే. ఇక్కడ తగ్గించడానికి మీ కండిషన్ ఏంటి ఇప్పుడు, అంటే వాట్ ఈస్ స్టేబుల్గా ఉన్నారా, యూ ఆర్ జస్ట్ చెకింగ్ యువర్ పారామీటర్స్ నార్మల్లీయా, లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందా మీకు, దాన్ని బేస్ చేసుకొని మనం నార్మల్గా తగ్గించడమా విత్ ప్రాపర్ డైటరీ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇలా అన్ని, స్లీప్ డిస్టర్బ్డ్ ఉందా లేకపోతే సెడెంటరీ ఉందా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూడాలి. వాళ్ళు ఏం తింటున్నారు, ఎలాంటి ఫుడ్ తింటున్నారు, దాన్ని బేస్ చేసుకొని మనం తగ్గించచ్చా లేదంటే మందులు వాడాలని డిసైడ్ చేయొచ్చు తప్ప స్ట్రైట్ అవే మనం వీ కెనాట్ కంక్లూడ్ దట్ ఎక్కువ ఉంది మందులు వాడేసేయండి అని. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా సో నేనైతే ఖచ్చితంగా చూడంగానే మీరు మందులు వాడేయాలి అని ఏది చెప్పం. ఇఫ్ దెర్ ఈస్ ఎ నీడ్, ఆ సిచ్యువేషన్ అలాంటిది ఉంటే డెఫినెట్గా ఐ రికమెండ్ విజిట్ యువర్ డాక్టర్ ఆర్ ఏ స్పెషలిస్ట్, దానికి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తాం తప్ప, లేదు ఆ స్టేబుల్ కండిషన్ ఉంది మనం దాన్ని చేంజ్ చేయొచ్చు టైం తీసుకొని అని అనుకుంటే ఐ విల్ అడ్వైజ్ ప్రాపర్ డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నీ కూడా. ఓకే సార్, కమింగ్ టు డిస్లిపిడిమియా, అసలు ఏంటి టర్మ్? డిస్లిపిడిమియా ఇది పెద్ద దాన్ని ఏం ఎక్కువ డీప్ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అబ్నార్మల్ కొలెస్ట్రాల్స్. అంటే మనం ఏదైతే కొలెస్ట్రాల్ అంటున్నామో ఎల్డిఎల్ అని, హెచ్డిఎల్ అని, ట్రైగ్లిజరైడ్స్ అని, ఇవి ఉండాల్సిన స్థాయి కంటే అబ్నార్మల్గా ఉండడాన్ని ఆ స్టేజ్ అంటాం. బట్ దాన్ని అది ఒక్కటే రీజన్ ఈజ్ నాట్ ఫర్ ఏదైతే మనం చాలామంది ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్ అని అంటున్నామో, బ్రెయిన్ స్ట్రోక్స్ అని, ఇవన్నిటి కారణము ఆ ఒక్కటే అని టర్మ్ అనుకోకూడదు. దాని లోపల చాలా డీప్ రీజన్స్ ఉన్నాయి, దాన్ని చూడాలి తప్ప
కేవలం కొలెస్ట్రాల్ అబౌట్ 200 ఉందంటే హార్ట్ అటాక్ వచ్చేస్తుందనో, లేకపోతే LDL 100 లోపు ఉండాల్సింది 150 ఉంటే ఇంకా అయిపోయి హార్ట్ అటాక్ వచ్చేస్తుందనో ఇది కాదు. సో వీ షుడ్ అనలైజ్ ఇన్ డీప్. సో దాంట్లో ఏది ఎక్కువ ఉంది, LDLలో ఏది ఎక్కువ ఉంది, అండ్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, లేట్ నైట్ ఈటింగ్స్ కావచ్చు, లేకపోతే షుగర్ ఇంటేక్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి అవసరమైన దానికంటే ఎక్కువ వాళ్ళు కార్బ్స్ కావచ్చు, షుగర్స్ తీసుకోవడము, ఇలాంటివన్నీ కారణం ఫర్ ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్స్. సో దాన్ని అడ్రస్ చేయొచ్చు. సో ఇలా అర్థం చేసుకొని మనం అడ్రస్ చేయగలిగితే సో డిస్లిపిడిమియా అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. బట్ అదొక్కటే కల్ప్రిట్, మనము అదొక్క టర్న్ మనం పెట్టుకొని ఇదొక్కటే కారణం హార్ట్ స్ట్రోక్స్ కానీ కంక్లూడ్ చేయకూడదని నా ఉద్దేశం. అండ్ ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది జనరల్లీ ఏ ఏజ్ నుంచి మనం తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు? జనరల్గా అయితే అంటే ఒకప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ అయితే 30s నుంచి యూ షుడ్ గెట్ యువర్ కొలెస్ట్రాల్స్ చెక్, అన్నీ చెక్ చేయమని చెప్తాం. బట్ ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే మనం చాలామంది స్టూడెంట్స్లో కూడా చూస్తున్నాం. స్కూల్ గోయింగ్ కిడ్స్ ఆర్ కాలేజ్ గోయింగ్ కిడ్స్ కావచ్చు, అండ్ 20sలో యంగ్స్టర్స్ జస్ట్ ఎంటర్ అయ్యారు కెరీర్లోకి, ఇలాంటి వాళ్ళల్లో కూడా చూస్తున్నాం. సో అంటే ఇక్కడ మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు ఈ కొలెస్ట్రాల్స్ ఒక్కటే ప్రాబ్లం కాదు, రకరకాల రీజన్స్ ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు ఇఫ్ ఏదైనా ఛాలెంజ్ ఉంటే, అబ్నార్మల్గా ఉంది వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఏదైతే రెగ్యులర్గా నార్మల్గా జరగాల్సిన ఒక హ్యూమన్ బాడీకి జరగాల్సిన నార్మల్ థింగ్స్ జరగడం లేదు, డిస్టర్బ్డ్గా ఏమైనా ఉన్నాయి సిమ్టమ్స్ అంటే గో ఫర్ ఎ చెక్. అది ఇంకా ఏజ్తో సంబంధం లేదు. అండ్ లేదు నేను 30+ ఉన్నా ఇప్పటిదాకా ఏం ప్రాబ్లం లేదు, బట్ ఒక జెనెటిక్ హిస్టరీ ఉంది నాకు, హార్ట్ స్ట్రోక్స్, డయాబెటీస్, బీపీ ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి జెనెటికల్గా ఫాదర్కి మదర్కి వీళ్ళకంటే గో ఫర్ రెగ్యులర్ చెకప్ అని చెప్తాం. ఓకే. సో దాన్ని చెక్ చేసుకొని చిన్నగా ఉన్నప్పుడే మనం అడ్రస్ చేయొచ్చండి ఏదైనా సరే. లేదనుకోండి అది చాలా పెద్దగా, మనం ఈ మధ్య కాలంలో చాలా సెలబ్రిటీస్ చూస్తున్నాం, లైక్ ఈ మధ్య ఫిష్ వెంకట్ గారు అని, సో వాళ్ళ వైఫ్ కూడా మాటల్లో విన్నాం చాలా. అంటే చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే నెగ్లెక్ట్ చేసి ఏమవుతుంది అని అనుకుంటే అది ఇట్ లీడెడ్ టు ఏ వెరీ బిగ్ ఛాలెంజ్, ఇర్రిపేరబుల్ ఛాలెంజ్. సో వీ లాస్ట్ హిమ్. సో అట్లా చాలామంది చిన్న చిన్న ఇష్యూస్ని ఐడెంటిఫై చేయాలంటే డోంట్ సీ ఫర్ ద ఏజ్, ఏమవుతుంది ఈ ఏజ్లో అని నెగ్లెక్ట్ చేయకూడదు. దెర్ ఈజ్ ఎ సిమ్టమ్ అన్యూజువల్గా ఉంది మన బాడీలో అనుకుంటే గో ఫర్ ఏ డాక్టర్ విజిట్ ఆర్ చెక్ చేసుకోండి మీ బ్లడ్ టెస్ట్ ద్వారా, దెన్ గో ఫర్ ఏ సొల్యూషన్. ఓకే. సో ఇఫ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే ఒక బెస్ట్ ఫుడ్స్ మన కిచెన్లో ఏమన్నా ఉన్నాయా అంటే? ఒకప్పుడు మనం తినే ఫుడ్ ప్రతి ఒక్కటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని, అదే మనం అంటున్న ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాని అన్నిటిని నార్మల్గా కంట్రోల్లో పెట్టే ఫుడ్డే, అంటే HDLని LDLని నార్మల్గా పెట్టే ఫుడ్సే. కానీ రాను ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో చాలా నిమిషాల్లో ఫుడ్ అయిపోయేవి, ఇలాంటివన్నీ మొదలు పెడుతున్నాం. అండ్ లేట్ నైట్ ఈటింగ్ బికాస్ ఆఫ్ మన ప్రొఫెషనల్ ఛాలెంజ్ కావచ్చు, లేకపోతే జస్ట్ లైక్ ఫన్గా కావచ్చు, చాలామంది యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ లేట్ నైట్ ఈటింగ్ అని, లేట్ నైట్ వేకింగ్ అప్, మిడ్ నైట్లో బిర్యానీలు అట్లే మేలుకొనడం రాత్రంతా, వీటి వల్ల డ్యామేజ్ అవుతుంది. సో నార్మల్ అంటే స్పెషల్గా నేను చెప్తున్నది ఏదో స్పెషల్గా చెప్పేది కాదు, మనం ఒకప్పుడు తింటున్నది, లైక్ ఇంక్లూడింగ్ గుడ్ ఫ్యాట్స్ ఇన్ ద ఫుడ్. నేను ఇందాక ఫస్ట్లో చెప్పాను 25% ఆఫ్ ద కొలెస్ట్రాల్ని మాత్రమే బయట నుంచి తీసుకుంటాం, 75% తయారవుతుంది. సో దాన్ని కూడా రైట్ షేప్లో పెట్టుకోవాలి, తయారవుతున్న దాన్ని కూడా. సో దానికి మనం చేయాల్సింది ఏమంటే ఇంక్లూడింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఘీ, కోకోనట్ ఆయిల్. 100% ఘీ మంచిదని. ఘీ తినకూడదు అంటారు కదా కొలెస్ట్రాల్. సో ఘీ ఎంత అద్భుతం అంటే నేను చాలా మందికి ఇదే చెప్తారున్నా, ఘీ గురించి పర్సెప్షన్ ఉంటే ఘీ అమృతం అని చెప్తా. సో ఘీని మీరు పొరపాటుగా అది ఏదో కొలెస్ట్రాల్ దానివల్ల హార్ట్ అటాక్ వస్తాయని అట్లా మనం వీ హ్యావ్ బీన్ బ్రెయిన్ వాష్డ్ అంతే. ఈ ఏమంటే రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ వచ్చే ముందు ఇవన్నీ మైండ్లో పెట్టి 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 ఆ రిఫైన్డ్ ఆయిల్స్ మార్కెట్ విపరీతంగా విరిగిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఘీ. నిజంగా చాలా అంటే దాంట్లో ఉన్న ఆ కాంబినేషన్, ఆ ఫ్యాట్స్ కాంబినేషన్ బాడీకి చాలా అమృతం లాగా పనిచేస్తుంది. ఘీ కావచ్చు, కోకోనట్ ఆయిల్ కావచ్చు, అండ్ లైక్ ఆలివ్ ఆయిల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం వాడేవాళ్ళం. సో బట్ ఇప్పుడు దాన్ని మర్చిపోయి మళ్ళీ వీఆర్ కమింగ్ బ్యాక్ టు ద రూట్స్ లాగా. సో ఇవి చాలా మంచిది. ఇంక్లూడ్ దెమ్ మీ ఫ్యాట్స్లో అవి ఇంక్లూడ్ చేయండి. మీ ఇళ్ళలో వాడుతున్న రిఫైన్డ్ ఆయిల్స్ ఏమైనా ఉంటే స్లోగా చేంజ్ ద రిఫైన్డ్ ఆయిల్స్ టు యువర్ న్యాచురల్ మన ఆయిల్స్, క్లారిఫైడ్ బటర్ కావచ్చు, లేకపోతే ఘీ కావచ్చు, కోకోనట్ ఆయిల్ కావచ్చు. అండ్ కొద్ది వరకు మన ఈ
గానుగ చెక్క గానుగ అంటాం కదా, అవి కొద్ది వరకు ఓకే, యూ కెన్ ఇంక్లూడ్ లైక్ నువ్వుల నూనె కావచ్చు, ఇలాంటి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ మన నువ్వుల నూనె జనరల్లీ మనం కర్రీస్లో వాడతారా? 100% వాడచ్చు, ఓకే 100% వాడచ్చు నువ్వుల నూనె కూడా. అండ్ అలాగే నట్స్లో వాల్నట్స్ కావచ్చు, ఆల్మండ్స్ కావచ్చు, దే విల్ హెల్ప్ యూ మెయింటైన్ దిస్ బ్యాలెన్స్ అనమాట, మన ఫ్యాట్స్ని బ్యాలెన్స్ చేయడానికి. అండ్ తర్వాత సీడ్స్లో మన సన్ఫ్లవర్ సీడ్స్ కావచ్చు, పంప్కిన్ సీడ్స్ కావచ్చు, ఇవి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కావచ్చు. సో దీస్ ఆర్ ఆల్ హ్యావింగ్ గుడ్ ఫ్యాట్స్. అండ్ అవకాడోస్ కావచ్చు, ఇవన్నీ కూడా మన బాడీలో ఈ ఫ్యాట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి, గుడ్ ఫ్యాట్స్ని అందించేదానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే. అండ్ వీటన్నిటితో పాటు ఈ ఫుడ్ ఒక్కటే నేను మేనేజ్ చేస్తూ నా లైఫ్ స్టైల్ని డిస్టర్బ్డ్గా పెట్టుకుంటా, లైక్ ఇవే తింటా కానీ రాత్రి ఎప్పుడో 11ంటికి తింటా, నెయ్యే తింటాను, నెయ్యితోనే చేసుకుంటాను వంట, బట్ రాత్రి 11ంటికి తింటాను, 10ంటికి తింటాను, నైట్ 2ంటికి 3ంటికి పడుకుంటాను అంటే నో. సో దిస్ విల్ నాట్ హెల్ప్. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ బ్యాలెన్స్ అంట. సో మీరు మంచి ఫుడ్డే తిన్నా మళ్ళీ మీ లైఫ్ స్టైల్ డిస్టర్బ్డ్గా ఉందనుకోండి, మీరు ఎప్పుడు పడితే అప్పుడు తింటూ, ఏ టైం పడితే అప్పుడు పడుకుంటూ, అండ్ ఫిజికల్గా యాక్టివ్గా లేరు, సో దట్ విల్ ఆల్సో ఏ డ్యామేజ్. బట్ మొదటితో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ ఉంటుంది డ్యామేజ్. సో బట్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యాయి అనుకోండి, సో యూ విల్ బి హెల్తీ. అండ్ ఈ బ్యాడ్ గుడ్ ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు మనకి, హెల్తీగా తింటూ పోయినామంటే. సో ఇప్పుడు మీరు ఏదైతే డైట్స్ అవి చెప్పారో దాంతోపాటు వాకింగ్ చేయాలా, లేకపోతే జిమ్ చేయాలా, లేకపోతే వాకింగే సరిపోతుందా? వాకింగ్, జిమ్ అండ్ రెండిట్లో చెప్తే ఇది కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఒక 40sలో ఏమవుతుందంటే ఎవ్రీ డే వీ లూజ్ మజిల్, ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 1% ఆఫ్ ద మజిల్ తగ్గిపోతుంది ప్రతి మనిషిలో, మీరు ఏం చేయకపోయినా. సో ఆ ఏజ్లో వాళ్ళకి ఏంటంటే బిల్డింగ్ అప్ మజిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, అట్లీస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడం మజిల్ని. సో అలాంటి వాళ్ళకి నేను ఐ రికమెండ్ డూయింగ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మేబీ వెయిట్స్ లాగా. అండ్ వాకింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ గుడ్ థింగ్ టు డూ. ఏదైనా సరే అది మీరు రోజు చేస్తారా లేకపోతే అప్పుడప్పుడు వాకింగ్ని ఇంక్లూడ్ చేసుకుంటారా అనేది డజంట్ మ్యాటర్. బట్ రెండిట్లో ఏది మంచి ఏది చెడు అంటే అది వీ కెనాట్ వేరియేట్. ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ మీరు ఏమి చేయకపోతే ఏదో ఒకటి చేయండి, అదైతే చెప్తాను నేను. వాకింగ్ అన్నా చేయండి, జిమ్ కన్నా వెళ్ళండి, యోగా అన్నా చేయండి, సైకిల్ దొక్కండి, స్విమ్మింగ్ చేయండి, ఎనీ కైండ్ ఆఫ్ ఏదో ఒకటి పని చేయండి, ఫిజికల్లీ యాక్టివ్ మీ బాడీని శ్రమ పెట్టండి. ట్రెండీ డైట్స్ గురించి, జీరో ఆయిల్ డైట్ అని చెప్పి, అండ్ కీటో డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, ఇవన్నీ కూడా మనకి ఈ డిస్లిపిడిమియా తగ్గడానికి హెల్ప్ చేస్తాయా? మనం వీటన్నిటికీ పేర్లు పెడుతున్నామని అంతే, ఒక ఫ్యాన్సీ నేమ్స్ ఇస్తున్నాము. అంటే బికాస్ ఆఫ్ దానిలో వచ్చే రిజల్ట్ని బట్టి మీరు అంటున్న కీటో డైట్ కావచ్చు, వీటి వల్ల ఏంటంటే కీటోజెనిక్ అంటే ఆ డైట్లో కీటోన్స్ తయారవుతాయి. దట్ ఈస్ గుడ్ ఫర్ సమ్ రీజన్. అంటే వాళ్ళకు ఒకవేళ వాళ్ళ కండిషన్ని బట్టి వాళ్ళకి అది అవసరమైతే అది మంచిదే. ఈవెన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా ప్యాటర్న్ మంచిదే. బట్ ప్రొవైడెడ్, నేను ఎప్పుడు చెప్తా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఊరికే ఫ్యాన్సీగా వాడతా చాలామంది, కానీ ఏం తింటున్నారు మీరు ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో, అది చాలా మ్యాటర్ అవుతుంది. అవును. సో అది మళ్ళీ మీ కొలెస్ట్రాల్ని అబ్నార్మల్ పెట్టే విధంగా ఫుడ్ తింటున్నారా, ఏది పడితే అది, లేకపోతే మీరు ప్రాపర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విత్ రైట్ థింగ్స్ మీ బాడీకి అవసరానికి తగ్గట్టు తింటున్నారా, ఇది చాలా మ్యాటర్ అవుతుంది. సో ఇలా ఏవైనా సరే మీ బాడీని అంటే బ్యాలెన్స్డ్గా పెట్టే విధంగా ఉంటే అకార్డింగ్ టు మీ నీడ్, ఇంటర్మీడియట్ అయినా కిటోజెనిక్ అయినా, సో ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు అవన్నీ మంచిదే. సో అల్టిమేట్లీ అనవసరంగా మధ్యలో వచ్చిన ఫుడ్స్ ఏవైతే ఉండే చూసారా, డెడ్ ఫుడ్స్ అంటాం వాటిని, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, ప్యాక్డ్ ఫుడ్స్, ఈజీగా తయారైపోయేటివి, ఇలాంటివి వద్దని చెప్తాను. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది. సో ర్యాపిడ్ ఫైర్ ఏంటంటే దిస్ ఆర్ దట్ అన్నమాట. ఓట్స్ ఆర్ మిల్లెట్స్? మిల్లెట్స్. బాయిల్డ్ ఎగ్ ఆర్ ఆమ్లెట్? ద వే యూ కుక్ అంతే. మీరు ఒకవేళ మంచి ఫ్యాట్స్తో కుక్ చేస్తుంటే ఆమ్లెట్ ఈజ్ ఆల్సో ఓకే, లైక్ ఘీ, కోకోనట్ ఆయిల్ ఇలాంటి వాటితో కుక్ చేస్తే ఆమ్లెట్ ఈజ్ ఆల్సో ఓకే విత్ యాడెడ్ వెజిటేబుల్స్ అండ్ ఆల్. లేదంటే ఇన్ జనరల్ చెప్పాలంటే బాయిల్డ్ ఎగ్ ఈజ్ ఓకే. ఓకే. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఆర్ ఘీ? ఘీ. ఫ్రూట్ జ్యూస్ ఆర్ హోల్ ఫ్రూట్? 100% హోల్ ఫ్రూట్. వాకింగ్ ఆర్ జిమ్? బోత్ ఆర్ ఓకే. మీరు ఏమీ చేయనప్పుడు ఏదో ఒకటి ఈజ్ ఓకే, బట్ బేస్డ్ ఆన్ ఏజ్ కొద్దిగా మారుతుంది ఇందాక చెప్పినట్టు. ఓకే. కోకోనట్ చట్నీ ఆర్ పీనట్ బటర్? రెండు యాక్చువల్గా డిఫరెంట్ థింగ్స్. ఇది పర్పస్ వేరు, ఇది పర్పస్ వేరు. సో బోత్ ఆర్ నీడెడ్. ఓకే. కీటో డైట్ ఫ్రెండా ఎనిమినా? కీటో డైట్ ఫ్రెండా ఎనిమినా అంటే మీరు దాన్ని ఫ్రెండ్ లాగా ఉపయోగించుకుంటే ఫ్రెండ్, దాన్ని మీరు ఇంప్రాపర్గా దాన్ని సరిగా ట్రీట్ చేయకపోతే అది ఎనిమి అవుతుంది. ఓకే. సో మీకు పర్సనల్గా నచ్చిన యాంటీ కొలెస్ట్రాల్ మీల్స్ కానీ లేకపోతే రెసిపీస్ కానీ ఏమన్నా ఉంటే మా కోసం చెప్పండి.
అంటే నేను ఎప్పుడు చెప్తానండి, సపరేట్గా ఈ రెసిపీ అని వద్దు. మీరు నేచురల్గా ఇంట్లో చేసుకునేది, ప్రాసెస్డ్ థింగ్స్ లేకుండా వెజిటబుల్స్, ఫ్రూట్స్ని, ఇవన్నీ రైట్ ఫ్యాట్ని ఇంక్లూడ్ చేసుకోగలిగితే మీ ఇంట్లో కుక్డ్ మీల్, ఎవ్రీ మీల్ ఈజ్ ఏ యాంటీ కొలెస్ట్రాల్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఇస్ అ మీల్. స్పెసిఫిక్గా ఇదే అని నేను చెప్పను. అంటే లైక్ మీరు బయట నుంచి రెడీగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫ్యాషన్గా స్పోర్ట్స్ అని అన్నీ తింటాం. ఓకే, కొద్ది వరకు మంచిదే, కానీ దాన్ని ఏదేదో మిక్స్ చేసేసి ఏవేవో చేసి టేస్టీగా హెల్తీ కూడా చేసుకోవచ్చు. కానీ చాలా డిఫరెంట్ స్పైసెస్ అని బయట నుంచి టేస్టింగ్ సాల్ట్ అని ఇవన్నీ యాడ్ చేశారనుకోండి, ఓట్స్ ఈజ్ ఆల్సో బ్యాడ్ థింగ్ అవుతుంది అప్పుడు. ఓకే, సో అలా అదే మీరు మంచి రా వెజిటబుల్స్ని అండ్ ఒకవేళ మంచి ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకొని మంచి ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే, యాజ్ ఐ సెడ్ ఘీ, కోకోనట్ ఆయిల్, బటర్ ఇలాంటివి, సో దట్ ఈజ్ ఏ హెల్తీ కొలెస్ట్రాల్ డైట్ అని చెప్తా. ఓకే, సో యాంటీ బ్యాడ్ కొలెస్ట్రాల్ డైట్ అని కూడా చెప్తా దాన్ని. సో ఆ నేమ్స్ అంతే అండి, మ్యాటర్ అంతే ఇక్కడ. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో మనం హెల్తీగా మీల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్తీ ప్లస్ టేస్టీ అన్నట్టు. సో మనం సపరేట్గా దానికి ఒక ఎపిసోడ్ని ప్లాన్ చేద్దాము. మన వ్యూయర్స్కి అసలు హెల్తీగా టేస్టీగా మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ మనకి అందేలాగా ఎలా చేయాలి అని మీతోనే కలిసి ఒక ఎపిసోడ్ని చేయబోతున్నాం. తప్పకుండా విల్ డూ ఇట్. యా, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.